హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్. ఇది మనకి హాస్టల్ వార్డెన్లు దానికి సంబంధించినవి అండి ఇవి. ఉమ్, ఇక్కడ నుంచి ఎక్కడైతే మన చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి చూడండి, లాస్ట్లో జనాభా విద్య కానీ ఆంధ్రప్రదేశ్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించినవన్నీ అవన్నీ మనము చిన్న ఏదైతే మిస్ అయిందో వాటిని నీట్గా ఎంసిక్యూ ఇస్తున్నానండి. ప్లీజ్ దయచేసి కంపల్సరిగా మీరు ఆల్రెడీ చదివి ఉంటే కామెంట్ బాక్స్లో ప్రతిదానికి ఆన్సర్ చేయండి, లేదంటే ఒకసారి చూడండి. ఓకే, ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్: కేంద్రీయ విద్యా సంఘటన్ ను కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఆప్షన్ ఏ 1950, ఆప్షన్ బి 1965, ఆప్షన్ సి 1985, ఆప్షన్ డి 2000. అంటే ఇది ఏ టాపిక్ కింద మాట్లాడుతున్నాం అంటే, మన పాఠశాలలు ఉన్నాయి కదా, అవి సెంట్రల్ ఉంటాయి, స్టేట్ ఉంటాయి, ప్రైవేట్ ఉంటాయి. వాటికి సంబంధించిన టాపిక్ అన్నమాట. వివిధ యాజమాన్యాల ఆధ్వర్యంలో ఉన్న పాఠశాలలు, అందులో అంటే నవోదయ పాఠశాల కావచ్చు, కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, అలాగే రైల్వే పాఠశాలలు, సైనిక పాఠశాలలు, జాతీయ సార్వత్రిక పాఠశాలలు, ఇవి తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల ఆవాసం రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు. ఇలాంటివి మెయిన్వి ఇచ్చానండి. బి, కేంద్రీయ విద్యా సంఘటనను కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది అంటే 1965లో ప్రారంభించింది. సెకండ్: కేంద్రీయ విద్యాలయాలను సాధారణంగా ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ ఏ పబ్లిక్ స్కూల్స్, ఆప్షన్ బి మోడల్ స్కూల్స్, ఆప్షన్ సి స్టేట్ స్కూల్స్, ఆప్షన్ డి సెంట్రల్ స్కూల్స్. ఆప్షన్ డి సెంట్రల్ స్కూల్స్. కేంద్రీయ విద్యాలయాలు ప్రధానంగా ఎవరి పిల్లలు విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా ఉండటానికి స్థాపించబడ్డాయి? ఆప్షన్ ఏ బదిలీపై వెళ్లే కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల ఉద్యోగస్తులు, ఆప్షన్ బి గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభావంతులైన బాలబాలికలు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో, అలాగే ఆప్షన్ సి బదిలీ పైన వెళ్లే ఉద్యోగుల కోసం, ఆప్షన్ డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల కోసం. ఆప్షన్ ఏ బదిలీపై వెళ్లే కేంద్ర ప్రభుత్వ త్రివిధ దళాల ఉద్యోగస్తుల కోసం. ఫోర్త్ క్వశ్చన్: కేంద్రీయ విద్యా సంఘటనకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు? ఆప్షన్ ఏ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి విద్యాశాఖ మంత్రి. ఆప్షన్ ఏ. ఫిఫ్త్ క్వశ్చన్: బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తయారు చేసి విడుదల చేసే విధానాలను సంఘటనలో కేంద్ర సంఘటనలో ఎవరు అమలు పరుస్తారు? ఆప్షన్ ఏ ప్రధానోపాధ్యాయులు, ఆప్షన్ బి కార్యనిర్వహణాధికారి, ఆప్షన్ సి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఆప్షన్ డి రాష్ట్ర గవర్నర్. ఆప్షన్ బి అన్నమాట ఫిఫ్త్ క్వశ్చన్. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తయారు చేసి విడుదల చేసే విధానాలను, మార్గదర్శకాలను సంఘటన్ కార్యనిర్వహణాధికారి, కమిషనర్ అమలు పరిచి చర్యలు తీసుకుంటారు. వీటి యొక్క ఇవి స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, పిల్లల సమగ్రాభివృద్ధి, జీవిత నైపుణ్యాల పెంపుదలకు కేంద్రీయ విద్యాలయాల యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంటే వాళ్ళ పిల్లల యొక్క సమగ్రాభివృద్ధి, జీవిత నైపుణ్యాల యొక్క పెంపుదలకు.
సిక్స్త్ క్వశ్చన్. ప్రాంతీయ రైల్వే సంస్థల్లోని ఉద్యోగుల పిల్లల విద్యాభ్యాసనానికి ఆటంకం కలగకుండా ఏ పాఠశాలను స్థాపించారు? ఆప్షన్ ఏ సైనిక పాఠశాలలు, ఆప్షన్ బి కేంద్రీయ విద్యాలయాలు, ఆప్షన్ సి రైల్వే పాఠశాలలు, ఆప్షన్ డి నవోదయ విద్యాలయాలు. ఆప్షన్ సి రైల్వే పాఠశాలలు. సెవెంత్ క్వశ్చన్. దేశభక్తి కలిగిన వీర సైనికులను తయారు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఏ సంవత్సరంలో సైనిక పాఠశాలను ప్రారంభించింది? ఆప్షన్ ఏ 1950, ఆప్షన్ బి 1961, ఆప్షన్ సి 1971, ఆప్షన్ డి 1985. ఆప్షన్ బి 1961లో సైనిక పాఠశాలను ప్రారంభించారు. ఎయిత్ క్వశ్చన్. ప్రారంభంలో దేశవ్యాప్తంగా ఎన్ని సైనిక పాఠశాలలు వివిధ ప్రాంతాల్లో స్థాపించారు? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 16, ఆప్షన్ డి 20. సిక్స్టీన్. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయో మీరు కనుక్కోండి. నైన్త్. విద్యార్థులలో సచ్చీలత, సమిష్ట భావన, దేశభక్తి మరియు దేశ సేవ వంటి విలువలను పెంపొందించటం ఏ పాఠశాలల ముఖ్య లక్ష్యం? ఆప్షన్ ఏ రైల్వే పాఠశాలలు, ఆప్షన్ బి సైనిక పాఠశాలలు, ఆప్షన్ సి కేంద్రీయ విద్యాలయాలు, ఆప్షన్ డి నవోదయ విద్యాలయాలు. ఆప్షన్ బి సైనిక పాఠశాలలు. 10th క్వశ్చన్. భారతదేశంలో తొలిసారిగా సార్వత్రిక పాఠశాలను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ 1961 జూలై, ఆప్షన్ బి 1979 జూలై, ఆప్షన్ సి 1985 ఆగస్ట్, ఆప్షన్ డి 1990 జనవరి. ఆప్షన్ బి 1979 జూలై. 11th క్వశ్చన్. జాతీయ సార్వత్రిక పాఠశాలను మొదట ఏ విద్యా మండలి స్థాపించింది? ఆప్షన్ ఏ కేంద్ర సెకండరీ విద్యా మండలి సిబిఎస్ఈ, ఆప్షన్ బి ఐసిఎస్ఈ, ఆప్షన్ సి రాష్ట్ర విద్యా మండలి, ఆప్షన్ డి ఓపెన్ స్కూల్ సొసైటీ. ఆప్షన్ బి కేంద్ర సెకండరీ విద్యా మండలి. అంటే భారతదేశంలో తొలిసారిగా సార్వత్రిక పాఠశాలను 1979 జూలైలో ప్రారంభించడం జరిగింది. తర్వాత దీన్ని కేంద్ర సెకండరీ విద్యా మండలి సిబిఎస్ఈ ఈ పాఠశాలను స్థాపించారు. ఈ పాఠశాల స్థాపించింది ఎవరంటే కేంద్ర సెకండరీ విద్యా మండలి. మొదటగా ఇవి ఎలా ఉన్నాయంటే సార్వత్రిక పాఠశాల ప్రాజెక్టు, ఓపెన్ స్కూల్ ప్రాజెక్టుగా నిర్వహించబడ్డాయి. తర్వాత ఇవి ఏం చేస్తాయి, ఇవి మానవ వనరుల మంత్రిత్వ శాఖ కేంద్రం సార్వత్రిక పాఠశాలలో కలిసిపోవటం జరిగింది. తర్వాత ఇవన్నీ దేంట్లో కలిసాయంటే సార్వత్రిక పాఠశాలలో కలిసినాయి అన్నమాట. ఫస్ట్ ఎలా ఉన్నాయండి, సార్వత్రిక పాఠశాల ప్రాజెక్టుగా ఉన్నాయి. తర్వాత సెంట్రల్ మినిస్టర్ అయిన మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సార్వత్రిక పాఠశాలలో కలపటం జరిగింది. ప్రజెంట్ ఇవి ఎన్ని ఉన్నాయో చూద్దాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్ని ప్రాంతీయ కేంద్రాలు, అధ్యయన కేంద్రాల ద్వారా ఈ సార్వత్రిక పాఠశాల నిర్వహించబడతాయి? ఆప్షన్ ఏ 5 ప్రాంతీయ కేంద్రాలు, 545 అధ్యయన కేంద్రాలు, ఆప్షన్ బి 10 ప్రాంతీయ కేంద్రాలు, 10,010 అధ్యయన కేంద్రాలు, ఆప్షన్ సి
సారీ, 10,000 కాదండి, 1000. ఆప్షన్ సి 8 ప్రాంతీయ కేంద్రాలు, 875 అధ్యయన కేంద్రాలు. ఆప్షన్ డి 12 ప్రాంతీయ కేంద్రాలు, 602 అధ్యయన కేంద్రాలు. ఆప్షన్ సి ఎన్నున్నాయంటే ఇవి దేశవ్యాప్తంగా 8 ప్రాంతీయ కేంద్రాలు, 871 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. ఇంకా దీని ద్వారా ఏం చేస్తారంటే జాతీయ సార్వత్రిక పాఠశాలలో విద్య అనేది దూర విద్య బోధన ద్వారా అందించబడుతుంది. జాతీయ సార్వత్రిక పాఠశాలలో విద్య ఎలా అందించబడుతుంది? దూర విద్య బోధన ద్వారా అందించబడుతుంది. దూర ప్రాంతాల్లో నివసించే అందరికీ తక్కువ వ్యయంతో విద్యను అందించే ఉద్దేశంతో ఈ పాఠశాలలు నెలకొల్పటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. 13 ప్రవాస భారతీయుల కోసం దుబాయి, అబుదాబి మరియు ఏ ప్రాంతాల్లో అధ్యయన కేంద్రాలు స్థాపించబడ్డాయి? ఆప్షన్ ఏ ఆగ్నేషియా, ఆప్షన్ బి మధ్య ప్రాచ్యం, ఆప్షన్ సి ఐరోపా, ఆప్షన్ డి అమెరికా. జాతీయ సార్వత్రిక పాఠశాలలు ప్రవాస భారతీయుల కోసం దుబాయి, అబుదాబి మరియు ఏ ప్రాంతాలలో అధ్యయన కేంద్రాలు స్థాపించబడ్డాయి? ఆప్షన్ బి 14 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది, ప్రభుత్వంచే స్థాపించబడింది? ఆప్షన్ ఏ 1956, ఆప్షన్ బి 1972, ఆప్షన్ సి 1985, ఆప్షన్ డి 1993. ఆప్షన్ బి 1972లో ఆవాస రెసిడెన్షియల్ అంటే ఆవాస పాఠశాలలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఆవాస ఆర్ రెసిడెన్షియల్ స్కూల్స్ పనిచేస్తున్నాయి? ఆప్షన్ ఏ 50, ఆప్షన్ బి 85, ఆప్షన్ సి 102, ఆప్షన్ డి 150. ఆప్షన్ సి. ఇప్పుడు 16th క్వశ్చన్, ప్రాథమిక పాఠశాలలకు ఎవరు సూచనలు ఇస్తారు? ఆప్షన్ ఏ ప్రధానోపాధ్యాయుడు, ఆప్షన్ బి డిప్యూటీ ఇన్స్పెక్టర్, ఆప్షన్ సి జిల్లా కలెక్టర్, ఆప్షన్ డి స్టేట్ కమిషనర్. ఆప్షన్ డి డిప్యూటీ ఇన్స్పెక్టర్. 17th క్వశ్చన్, మాధ్యమిక పాఠశాలల్ని ఎవరు సూచనలు ఇస్తారు? ఆప్షన్ ఏ స్టేట్ కమిషనర్, ఆప్షన్ బి ఎడ్యుకేషనల్ మినిస్టర్, ఆప్షన్ సి మండల విద్యాధికారి, ఆప్షన్ డి డిప్యూటీ విద్యాశాఖ అధికారి. ఆప్షన్ డి డిప్యూటీ విద్యాశాఖ అధికారి లేదా జిల్లా విద్యాశాఖ అధికారి. ఇవి ఏంటి అంటే ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలకు మరియు మాధ్యమిక పాఠశాలలు అంటే మున్సిపల్ పాఠశాలలు విద్యారంగంలో ప్రయోజనాలు అధికంగా పొందాలంటే మనం ఏం చేయాలంటే అధికారిక విద్యా కేంద్ర వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమవుతుంది. పట్టణ కేంద్రాల్లో ఉన్న నగరపాలక పురపాలక సంస్థల ఆధ్వర్యంలో నడిపే పాఠశాలను మనము మున్సిపల్ పాఠశాలలు అంటారు. అంటే పట్టణ కేంద్రాల్లో ఉన్న నగరపాలక పురపాలక సంస్థల ఆధ్వర్యంలో
నడిచే వాటిని మున్సిపల్ పాఠశాలలు అంటారు. ఇవి ఎవరిదంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశాలకు అనుగుణంగా ఈ మున్సిపల్ పాఠశాలలను నిర్వహిస్తుంది. అలాగే ప్రాథమిక పాఠశాలలకు ఏమో డిప్యూటీ ఇన్స్పెక్టర్ సూచనలు ఇస్తారు. అలాగే మాధ్యమిక పాఠశాలకి డిప్యూటీ విద్యాశాఖ అధికారి లేదా జిల్లా విద్యాశాఖ అధికారి సూచనలను అందజేస్తారు. 18 సార్వత్రిక పాఠశాల ప్రాజెక్టుగా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం ఏ శాఖ ద్వారా కేంద్ర సార్వత్రిక పాఠశాలలో కలిసిపోవటం జరిగింది? ఆప్షన్ ఏ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి సామాజిక సాధికారిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి మానవ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి విద్యా మంత్రిత్వ శాఖ. మానవ వనరుల మంత్రిత్వ శాఖ. 19th రోజువారీ హాజరు మరియు ఫోటో అప్లోడ్ చేయడానికి ఏ యాప్ను ఉపయోగించాలని పాఠశాలల అధిపతులకు దిశానిర్దేశం చేశారు? ఆప్షన్ ఏ విద్యా దీపిక యాప్, ఆప్షన్ బి విద్యాశక్తి యాప్, ఆప్షన్ సి సమగ్ర శిక్ష యాప్, ఆప్షన్ డి స్కేల్ ఆఫ్ యాప్ అంట. ఆప్షన్ బి విద్యాశక్తి యాప్. 20th రాష్ట్రంలోని అన్ని పాఠశాల సముదాయాలకు ప్రాజెక్టును విస్తరించాలని ఏ విద్యా సంవత్సరం నుండి నిర్ణయించారు? ఆప్షన్ ఏ 2023-24, ఆప్షన్ బి 24-25, ఆప్షన్ సి 25-26, ఆప్షన్ డి 26-27. ఆప్షన్ సి 2025 నుంచి 26 రాష్ట్రంలోని అన్ని పాఠశాల సముదాయాలకు ప్రాజెక్ట్ని విస్తరించాలని ఈ విద్యా సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారనమాట. 21 సమగ్ర శిక్ష అనేది కేంద్ర ప్రాయోజిత పథకంగా భారత ప్రభుత్వంలోని ఏ శాఖ ద్వారా అమలు చేయబడుతుంది? ఆప్షన్ ఏ సాంకేతిక విద్యాశాఖ, ఆప్షన్ బి పాఠశాల విద్య అక్షరాస్యత శాఖ, ఆప్షన్ సి ఉన్నత విద్యాశాఖ, ఆప్షన్ డి సంక్షేమ శాఖ. ఆప్షన్ బి 22 సమగ్ర శిక్షా పథకంలో కేంద్రం మరియు రాష్ట్ర నిధుల భాగస్వామ్యం నిష్పత్తి ఎంత? ఆప్షన్ ఏ కేంద్రం 50, రాష్ట్రం 50, ఆప్షన్ బి కేంద్రం 75, రాష్ట్రం 25, ఆప్షన్ సి కేంద్రం 60, రాష్ట్రం 40, ఆప్షన్ డి కేంద్రం 90, రాష్ట్రం 10. ఆప్షన్ సి. సమగ్ర శిక్ష పథకం ద్వారా ఏ దశ నుండి ఏ దశ వరకు సమ్మిళిత సమానమైన నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు? ఆప్షన్ ఏ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు, ఆప్షన్ బి ఫ్రీ స్కూల్ నుండి సీనియర్ సెకండరీ దశ వరకు, ఆప్షన్ సి ప్రాథమిక దశ నుండి ఉన్నత పాఠశాల వరకు, ఆప్షన్ డి కేవలం ఉన్నత పాఠశాల నుండి కాలేజీ వరకు.
ప్రీ స్కూల్ నుండి సీనియర్ సెకండరీ వరకు ఈ సమగ్ర శిక్ష అనేది భారత ప్రభుత్వ పాఠశాల విద్య అక్షరాస్యత శాఖ ద్వారా కేంద్ర ప్రాయోజిత పథకంగా అమలు చేయబడుతుంది. SIS అంటే రాష్ట్ర స్థాయిలో సింగిల్ స్టేట్ ఇంప్లిమెంటేషన్ సొసైటీ ద్వారా ఈ పథకం అనేది సింగిల్ స్టేట్ సొసైటీ ద్వారా కేంద్రం ఇది సింగిల్ సొసైటీ ద్వారా కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధుల భాగస్వామ్య నమూనాతో ఈ సమగ్ర శిక్ష అనేది అమలు చేయబడుతుందండి. అలాగే ఇప్పుడు ప్రీ స్కూల్స్ నుండి సీనియర్ సెకండరీ దశ వరకు సమ్మిళిత మరియు సమానమైన నాణ్యమైన విద్యను నిర్ధారించడం ద్వారా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలాగే సమగ్ర శిక్ష పథకాన్ని అనేక కొత్త లక్షణాలలో 2025 నుంచి 26 వరకు పొడిగించారు. దీన్ని 2025 to 26 వరకు పొడిగించారు. అలాగే జాతీయ విద్యా విధానం NEP 2020 నుండి ఎన్ని సిఫార్సులను సమగ్ర శిక్ష కింద చేర్చారు? ఆప్షన్ ఏ 50, ఆప్షన్ బి 65, ఆప్షన్ సి 86, ఆప్షన్ డి 100. మొత్తం 86 అండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 పథకాలను సమగ్ర శిక్షను స్థాపించింది. అంటే 3 పథకాలను కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమగ్ర శిక్ష, అదేంటిదంటే సర్వశిక్ష అభియాన్, అలాగే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, అలాగే ఉపాధ్యాయ విద్య, తర్వాత సమీకృత పథకము. సమగ్ర శిక్ష సమానమైన మరియు సమగ్రమైన నాణ్యమైన విద్యను అందించడంగా లక్ష్యంగా పెట్టుకుందనమాట. ఏంటిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 పథకాలను సమగ్ర శిక్షను స్థాపించింది. సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ మరియు మా ఉపాధ్యాయ విద్య. అలాగే విద్యను 26 విద్యను ఉపాధికరణం చేసే కార్యక్రమంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 12 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు, ఆప్షన్ బి 11 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలు, ఆప్షన్ సి 13 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, ఆప్షన్ డి 12 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇది ఈ క్వశ్చన్ 26 విద్యా ఉపాధికరణ అనే టాపిక్ నుంచి క్వశ్చన్ ఇచ్చామండి. విద్యను ఉపాధికరణం చేసే కార్యక్రమం అనేది క్వశ్చన్ మిస్ అయింది. విద్యను ఉపాధికరణం చేసే కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1976, ఆప్షన్ బి 1975, ఆప్షన్ సి 1960, ఆప్షన్ డి 1974. ఆప్షన్ ఏ 1976లో విద్యను ఉపాధికరణం చేసే కార్యక్రమం అనేది స్టార్ట్ అయిందనమాట. 26లో ఇది ఎన్ని రాష్ట్రాల్లో, ఎన్ని కేంద్ర పాలిత ప్రారంభాల్లో అప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్ బి 11 రాష్ట్రాలలో, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1976న విద్యా ఉపాధికరణం అనే
కార్యక్రమం అనేది ఆ సంవత్సరంలో ప్రారంభమైందనమాట. 27 1985లో నియమించిన ఏ కమిటీ సిఫార్సులు అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సగటున జిల్లాకు 15 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 345 ఉన్నత విద్యా కోర్సులను ప్రారంభించింది. ఈ కమిటీ వేసింది ఎవరు అంటే ఆప్షన్ ఏ విఆర్ రెడ్డి కమిటీ, ఆప్షన్ బి జనార్దన్ రెడ్డి కమిటీ, ఆప్షన్ సి ఆర్హెచ్ దవే, ఆప్షన్ డి విఆర్ రావు కమిటీ. ఇది 84 అండి. ఎవరేసారంటే కమిటీ విఆర్ రెడ్డి కమిటీ. అంటే 1984లోనే విఆర్ రెడ్డి కమిటీ సిఫార్సులను అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సగటున జిల్లాకు 15 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 300 ఉన్నత విద్యా కోర్సులను ప్రారంభించింది. ఇప్పుడు దీని పరిధి అన్ని పాఠశాలలకు, కళాశాలలకు కూడా విస్తరించింది. 28 ఏపీ సెట్ అనగా పూర్తి రూపం ఏంటి? ఆప్షన్ ఏ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఆప్షన్ బి ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఆప్షన్ సి ఇంజనీరింగ్ ఆర్ట్స్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఆప్షన్ డి ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఆప్షన్ బి ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఎంసెట్. 29 ఏపీ సెట్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఎక్కడ నిర్వహిస్తుంది? అంటే ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ అనంతపూర్, ఆప్షన్ బి కాకినాడ, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి విజయవాడ. ఆప్షన్ బి కాకినాడ. ఇప్పుడు చెప్పేది అండి, ఈ టాపిక్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సాధారణ కోర్సులలో కేంద్రీకృత ప్రవేశాలు. 30 ఎంబీబీఎస్, బీడీఎస్, హోమియోపతి, ఆయుర్వేదిక్ మెడిసిన్ వంటి మెడికల్ కోర్సుల ప్రవేశాలను ఏ జాతీయ స్థాయి పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు? ఆప్షన్ ఏ ఏపీ సెట్, ఆప్షన్ బి ఐసిఎంఆర్, ఆప్షన్ సి నీట్, ఆప్షన్ డి జిప్మర్. మనందరికి తెలిసిందే నీట్. 31 ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఏది? ఆప్షన్ ఏ ఏపీఐ సెట్, ఆప్షన్ బి ఏపీ ఎడ్ సెట్, ఆప్షన్ సి ఏపీ లా సెట్, ఆప్షన్ డి ఏపీ పీజీ సెట్. ఐసెట్. 32 ఏపీ ఐసెట్ కామన్ రిటర్న్ టెస్ట్ పరీక్షల్లో మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉంటాయి మరియు ఈ సమయం ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ 150 ప్రశ్నలు 150 నిమిషాలు, ఆప్షన్ బి 200 ప్రశ్నలు 150 నిమిషాలు, ఆప్షన్ సి 150 ప్రశ్నలు 90 నిమిషాలు, ఆప్షన్ డి 200 ప్రశ్నలు 120 నిమిషాలు.
200 ప్రశ్నలు ఉంటాయి అంటే ఏపీ ఐసెట్లో 150 నిమిషాలు. 33. ఏపీ ఎడ్సెట్ ప్రవేశ పరీక్షలో ఏ కోర్సుల్లో అడ్మిషన్ కల్పించడానికి నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ బీటెక్, ఆప్షన్ బి లా, ఆప్షన్ సి బీఈడి, ఆప్షన్ డి మెడికల్ కోర్సులు. ఇది మనకు తెలుసు, బీఈడి. 34. గతంలో యూనివర్సిటీ వారీగా నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల స్థానంలో ఏ సంవత్సరం నుండి ఏపీ పీజీ సెట్ ను ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహిస్తున్నారు? ఆప్షన్ ఏ 2021, ఆప్షన్ బి 2022, ఆప్షన్ సి 2023, ఆప్షన్ డి 2020. యూనివర్సిటీ వారీగా నిర్వహించేది ఇప్పుడు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం నుంచి, క్రింది ఇచ్చిన సంవత్సరం నుంచి ఏపీ పీజీ సెట్ అనేది చేంజ్ అయిందనమాట. ఆప్షన్ ఏ 2021 నుంచి. 35. వొకేషనల్ విద్యతో భాగంగా పేర్కొనే కోర్సులేవి? ఆప్షన్ ఏ టెక్నికల్ కోర్సులు, ఆప్షన్ బి పారామెడికల్ కోర్సులు, ఆప్షన్ సి వృత్తి విద్య కోర్సులు, ఆప్షన్ డి కరస్పాండెంట్ కోర్సులు. ఆప్షన్ బి పారామెడికల్ కోర్సులు అండి. ఇవి 10వ తరగతి నుంచి ఏపీలో 10వ తరగతి తర్వాత ఆఫ్టర్ 10th తర్వాత అందించే పారామెడికల్ కోర్సులను వొకేషనల్ విద్యలో భాగంగా పేర్కొన్నారు. అంటే వీటిని డిప్లొమా కోర్సులు అన్నమాట. 36. ఐసెట్ అనగా ఆప్షన్ ఏ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఆప్షన్ బి ఇంటిగ్రేటెడ్ కాలేజ్ ఎంట్రన్స్ టెస్ట్, ఆప్షన్ సి ఇంటర్నేషనల్ కోలిగ్ ఎంట్రన్స్ టెస్ట్, ఆప్షన్ డి ఇంటిగ్రేటెడ్ కలెక్షన్ ఎంట్రన్స్ టెస్ట్. ఆప్షన్ ఏ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. వీటికి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఎంత సమయం ఉంది, ఎంత శాతం సీట్లు కేటాయిస్తుంది, అది కూడా చదువుకోవాలండి. 37. ఏ సంవత్సరంలో ఇంగ్లాండ్లో స్త్రీ విద్యా అర్హత నిషేధించటం జరిగింది? ఆప్షన్ ఏ 1879, ఆప్షన్ బి 1865, ఆప్షన్ సి 1876, ఆప్షన్ డి 1878. ఆప్షన్ డి 1878లో ఇంగ్లాండ్లో స్త్రీ విద్యార్హత నిషేధించటం జరిగింది. 38. ఇంగ్లాండ్ కంటే ముందుగా 1877లో ఏ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ అర్హత కలిగించే స్త్రీ విద్య సాధించాయి? ఎక్కడవి? మన భారతదేశంలో. ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయమా, ఆప్షన్ బి కలకత్తా విశ్వవిద్యాలయాల, ఆప్షన్ సి మీరట్ విశ్వవిద్యాలయాల, ఆప్షన్ డి పంజాబ్ విశ్వవిద్యాలయమా?
కలకత్తా విశ్వవిద్యాలయం, హిమాచల్ విశ్వవిద్యాలయము మరియు పంజాబ్, ఈ రెండు విశ్వవిద్యాలయాలు ఒకేసారి స్థాపించబడ్డాయి 1971. ఎందుకంటే మ్యాచింగ్లో అడగవచ్చు. నెక్స్ట్ టాపిక్ అదేనండి. మీరిట్ ఏమో 1969లో స్థాపించారు. మీరిట్ విశ్వవిద్యాలయం 1969, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ 1971. ఈ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లాండ్ కంటే ముందుగా కలకత్తా విశ్వవిద్యాలయంలో 1877లో ప్రవేశ అర్హత కల్పించి శ్రీ విద్యను సాధించాయి. తొలి భారతీయ మహిళ ఎవరంటే చంద్రముఖి బస్సు. ఈమె తొలి భారతీయ మహిళ పట్టభద్రురాలైంది. 39. ఏ చట్టం భారతదేశంలో స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవిర్భావానికి నాంది పలికింది? ఆప్షన్ ఏ 1813 చట్టమా, ఆప్షన్ బి 1856, ఆప్షన్ సి 1854, ఆప్షన్ డి 1852. ఆప్షన్ ఏ 1850 అండి. ఇది 1813 దీన్ని చార్టెడ్ చట్టం. బ్రిటిష్ పార్లమెంటు ఈ చట్టాన్ని ఆమోదించిన తర్వాత ఈ చట్టం భారతదేశంలో అసంఖ్యాక మిషనరీల ప్రవేశానికి, పాఠశాలల స్థాపనకు ఈ చట్టమే కారణం అన్నమాట. భారతదేశంలో 1813 చార్టెడ్ చట్టం, బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన ఈ చట్టాన్ని భారతదేశంలో ఏమేమి వచ్చినాయి? అసంఖ్యాక మిషనరీలు ప్రవేశానికి, పాఠశాల స్థాపనకు దారితీసినాయి అన్నమాట. ఈ చట్టం ఇంకేం చేస్తుందంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ భాషల సాహిత్య అభివృద్ధికి, భాషల సాహిత్య అభివృద్ధికి ఎంత ఇచ్చారంటే ₹1,00,000 ఇచ్చారు. గ్రాంట్ సమకూర్చింది. వీటితో పాటు పాఠశాలలో శాస్త్ర విజ్ఞానాన్ని బోధించాలని ఆదేశించింది. సాహిత్యంతో పాటు శాస్త్ర విజ్ఞానాన్ని కూడా బోధించాలని కూడా సూచించింది. అలాగే ఈ చట్టం భారతదేశంలో స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆవిర్భావానికి నాంది పలికింది. అలాగే మెకాలే ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని విలియం బెట్టింగ్ ఆమోదించాడు. ఈ సిస్టాన్ని మెకాలే ప్రతిపాదిస్తే ఆమోదించింది ఎవరంటే విలియం బెట్టింగ్ ప్రతిపాదించింది. ఈ చట్టం ద్వారా ఆంగ్ల భాష బోధన భాషగా రూపుదిద్దుకుంది. ఈ చట్టమే ఆంగ్ల భాష ఏమైంది మనకి బోధన భాష అయింది. నెక్స్ట్ 40. బాలల సంరక్షణకు పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసి బాలికలకు విద్యా సౌకర్యాలను మరింత అందుబాటులోకి తేవటం ఏ కమిటీ సూచించింది? ఆప్షన్ ఏ జనార్దన్ రెడ్డి కమిటీ 1991, ఆప్షన్ బి ఆచార్య రామూర్తి కమిటీ 1990, ఆప్షన్ సి యాష్ పాల్ కమిటీ 1993, ఆప్షన్ డి మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1978. ఆప్షన్ బి
ఆచార్య రామ్మూర్తి కమిటీ 1990, ఇది జాతీయ విద్యా విధానం. ఈ కమిటీ జాతీయ విద్యా విధానం 1986 సమీక్షించటానికి, కార్యాచరణ రూపంలో తీసుకురావటానికి, అంటే 1986 జాతీయ విద్యా విధానం దీన్ని సమీక్షించటానికి అలాగే కార్యరూపంలోకి తీసుకురావటానికి ఆచార్య రామ్మూర్తి కమిటీ నియమించిందనమాట అండి. ఇది ఎప్పుడు అంటే మే 7. అలాగే ఈ కమిటీ సిఫార్సు చేసిన దాంట్లో ఒకటి ఏంటిదంటే బాలల సంరక్షణకు పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసి బాలికలకు విద్యా సౌకర్యాలను మరింత అందుబాటులోకి తేవటం అన్నది ఈ కమిటీ సిఫార్సులో ఒకటి అన్నమాట. ఓకేనండి, కంపల్సరిగా చూడండి. ఇక్కడ నుంచి కొంచెం ప్రతిదీ డైలీ 40 బిట్స్ ఇస్తానండి. ఏవైనా మిస్ అయినవి కూడా మనం చిన్న చిన్నవి చూద్దాం. అలాగే సైకాలజీలో స్టాటిస్టిక్స్ సాంఖ్యక ఉంది కదండి, స్టాటిస్టిక్స్ అనే పార్ట్, అది క్లాస్ చెప్తాను. తర్వాత ఎంసీక్యూ చేద్దాం. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక చిన్న విషయం అండి, ఏంటిది అంటే పోస్టులు తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అని కాదు, ఇంకా మనం మొదలు పెట్టినాం, దాన్ని ఆపొద్దు. అది కూడా భయంతోనో టెన్షన్తోనో ఆగిపోకండి. ముఖ్యంగా ఏంటంటే మీరు ఇంత కష్టపడి చదువుతున్నారు, అన్నీ సాక్రిఫైస్ చేసి చదివి తీరా పోస్టులు రాగానే అట్లా ఇట్లా అనుకోమాకండి. చాలామంది అప్లై చేస్తారు, ఓన్లీ అప్లై చేసే వాళ్ళు ఉంటారు, ఓన్లీ జస్ట్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సిన్సియర్గా చదివేది కొంతమంది మాత్రమే. సో మీరు దాన్ని హోపు కాదండి, బలంగా సంకల్పం చేసుకోండి. అలాగే మీరు దేన్ని సంకల్పం చేస్తే అదే అవుతుంది. మీరు వాదాలు చదివితే, కరెక్ట్గా చదివితే, మీకు అది అర్థమైతే మీరు దేన్నైతే పట్టుకుంటారో దాని విధంగానే మనం తయారవుతాం అంటారు. మీరు భయాన్ని టెన్షన్ని పదే పదే రిపీటెడ్ చేస్తే మీ మైండ్లో అదే ఉంటుంది. సో చేంజ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఖచ్చితంగా డైలీ ఒక 20 times 100 times అయినా సరే మీ మైండ్ని నాకు పాజిటివ్ వర్డ్స్తో నింపండి. మీ భయాలని తొలగించి దాంట్లో పాజిటివ్ అండి. వచ్చినా రాకపోయినా ఇందులో ఎవరిని నిందించుకోవడానికి ఏం లేదండి. వచ్చినా కృతజ్ఞతలే, రాకపోయినా కృతజ్ఞతలే. ఎందుకంటే దానివల్ల మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. సో మీకు ఇచ్చిన పేపర్ ఆల్రెడీ మీకు అన్నీ తెలిసినయే వచ్చి ఉంటాయి, కానీ మన టెన్షన్ భయం వలన తెలిసినా కూడా ఆ కొన్ని కన్ఫ్యూజ్ అవుతుంది. కంప్లీట్గా చదవకపోతే కన్ఫ్యూజన్ అవుతుంది. అక్కడే మనకు భయం ఎందుకు వస్తుంది? కన్ఫ్యూజన్ వల్లనే భయం వస్తుంది. కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది? రివిజన్ లేక భయం వస్తుంది. ఇంకా దానికి ఇంకా అదృష్టాలు ఇవన్నీ వదిలేయండి. మీరు అదృష్టవంతులే, ఇక అట్లా ఫిక్స్ అయిపోండి మెంటల్గా. అదృష్టవంతులమే, రివిజన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాట్స్లో ఏమైనా మిస్టేక్ పోతే మాత్రం కొంచెం తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కొంచెం క్షమించండి, దాన్ని మళ్ళీ పట్టించుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.